నమస్తే. నేను మీ జర్నలిస్ట్ వసంత్. రానున్న 6 నెలల్లో జూబ్లీ హిల్స్ బైపోల్ ఎలక్షన్ జరుగుతుంది. దీనికి సంబంధించి అభినవ్ భారత్ ఒక సంచలన సర్వే మీ ముందుంచబోతుంది ఈరోజు. సో, ఈ సర్వే చాలా డీప్‌గా ప్రజల్లోకెళ్ళి చేసింది. దాదాపుగా ఒక 4000 మంది పబ్లిక్‌ని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయాలు సేకరించిన సర్వే ఇది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ ఎన్నికల్లో ఎవరు గెలవాలి? ఎవరు గెలుస్తారు? ఎవరికి సీట్లు ఇస్తే బావుంటుంది? కాంగ్రెస్ గాని, బీజేపీ గాని, అలాగే బీఆర్ఎస్ గాని అనేది మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. ఇక జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపుగా 4,00,000 మంది ఓటర్లు ఉన్నారు. వీళ్ళలో మెజారిటీ ఓట్ బ్యాంకు ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంటుంది. వీళ్ళకి సంబంధించి దాదాపుగా 42% ఓట్ బ్యాంక్ ఉందన్నమాట. ఇక నియోజకవర్గంలో మనం ప్రాంతాలు చూసినట్టయితే బోరబండ, యూసఫ్గూడ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, రహమత్ నగర్, కార్మిక్ నగర్ ఇవన్నీ కూడాను జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలోకి వస్తాయన్నమాట. ఇక ఆశావాహులు ఎవరెవరున్నారు? ఏ పార్టీ నుంచి ఎవరెవరున్నారని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా కాంగ్రెస్ నుంచి అజారుద్దీన్, నవీన్ యాదవ్, బాబా ఫసీవుద్దీన్, బొంతు రామ్మోహన్, అలాగే విజయారెడ్డి వీళ్ళ 5గురు ఆశావాహుల లిస్టులో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, గోపీనాథ్ సతీమణి, అలాగే విష్ణువర్ధన్ రెడ్డి పీజీఆర్ కొడుకు అనమాట. ఆయన మాజీ ఎమ్మెల్యే కూడాను. అలాగే ఇక బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, డాక్టర్ పద్మ కిమ్స్ హాస్పిటల్ డైరెక్టర్ అనమాట. ఇక నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితులు మనం ఒకసారి డీప్గా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత అనేది ఉంది. దీనికి సంబంధించి అనేకమైన కారణాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మనం 6 గ్యారంటీల విషయంలో ప్రజలు మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే 6 గ్యారంటీలు అమలు చేయలేదు అని చెప్తున్నారు. ఇక జూబ్లీ హిల్స్లోని అనేకమైన ప్రాంతాల్లో ఎక్కువ శాతం కార్మికులే నివసిస్తుండటం, అలాగే ఇచ్చిన మాట ప్రకారం 200 యూనిట్ల కరెంటు ఉచితంగా ఇవ్వట్లేదు అని చెప్పేసి ప్రజలు కూడా అంటున్నారు. ఇక 500 గ్యాస్ దీని గురించి కూడా కొంత వ్యతిరేకత ఉంది. మరీ ముఖ్యంగా నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ. స్థానిక కార్పొరేటర్లకు పదే పదే పలుమార్లు చెప్పినా సరే పట్టించుకోవట్లేదు అని చెప్పేసి కొంత ఇక్కడ ప్రజలు వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారన్నమాట. ఇక ముఖ్యంగా ఇందిరమ్మ ఇల్లుకి సంబంధించి ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు రాలేదు, డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి డబుల్ బెడ్రూమ్ల గురించి, వీళ్ళు వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 నెలల నుంచి ఇందిరమ్మ ఇల్లు కోసం అర్జీలు పెట్టుకుంటా ఉన్నారు. ఇవ్వలేదని చెప్పేసి ప్రజలు కొంతమేర వ్యతిరేకతతో ఉన్నారు. అంటే 6 గ్యారెంటీల విషయంలో ముఖ్యంగా మహిళలకు 2,500 ఇస్తానని ఇవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. రైట్. ఇక అభ్యర్థుల బలాబలాల విషయానికి వస్తే ముందుగా అజారుద్దీన్ గురించి తెలుసుకుందాం. ఈయనకి కొన్ని వ్యతిరేకతలు ఉన్నాయి. ఈయన బలహీనతలు ఏంటనేది చూద్దాం. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకసారి ఎంపీగా గెలిచిన ప్రజల్లోకి రాజకీయ పరంగా పెద్ద ఆదరణ లభించలేదు. ఇక జూబ్లీ హిల్స్లో పోటీ చేసిన ప్రతిసారి ఆయన ఓటమి పాలవడం, ఓటమి తర్వాత ఒక్కసారి కూడా ప్రజల్లోకి వచ్చి వాళ్ళ యొక్క ఏదైతే మీ మనిషిగా నేను, మీ ప్రతినిధిగా నేను ముందుకు తీసుకెళ్తాను, మీ బాధలు ఏవైతున్నాయో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడిన పరిస్థితి కూడా లేదు. ఓటమి తర్వాత ఇప్పటివరకు ప్రజల్లోకి ఒక్కసారి కూడా రాలేదు ఈ 18 నెలల్లో. ఇక సమస్యలపై మాట్లాడింది కూడా లేదు. నియోజకవర్గంలో మైనారిటీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నా సరే గత ఎన్నికల్లో సొంత సామాజిక వర్గ ఓటర్లే ఓటు వేయలేదు. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రజలకు ఆయన దూరంగా ఉంటాడు. ఇక ఇతని పైన అనేక అభియోగాలు కూడా ఉన్నాయి. గత ఎన్నికల్లో పార్టీ నుంచి వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ ఎలక్షన్లో ఖర్చు చేయకుండా తన సొంత వ్యాపార అవసరాలకు వాడుకున్నాడని చెప్పేసి నియోజకవర్గంలో సొంత పార్టీ నాయకులే అంటున్నారు. ఇక మిగిలిన సామాజిక వర్గాల వారిని కలుపుకొని వెళ్ళే వ్యక్తి కాకపోవడంతో ఇతర సామాజిక వర్గీయులు కూడా తన పట్ల ఆసక్తి చూపడం లేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్కి కొంతమేర పాజిటివ్ వైబ్ అయితే ఉంది నియోజకవర్గంలో. కలిసి వచ్చే అంశాలు ఏదో చూద్దాం. అజారుద్దీన్కి టికెట్ సాధించుకోవడంలో, ఢిల్లీ పెద్దల నుంచి లాబింగ్ చేయడంలో ఆయన చేయగలిగే సత్తా ఉన్న వ్యక్తి కూడా. రాహుల్ గాంధీ నమ్మే వ్యక్తులలో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఇక అజారుద్దీన్ కూడా. ఇక మైనారిటీ ఓట్ బ్యాంక్ని ప్రభావితం చేయగలిగితే గెలుపు అవకాశాలు కొంతమేర ఉండే ఛాన్స్ ఉంది. అంతేగాని పక్కాగా గెలుస్తాడని మాత్రం చెప్పలేము. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపే అవకాశం కూడా ఉంది. ఇక నవీన్ యాదవ్ గురించి మనం మాట్లాడుకోవాలి. నవీన్ యాదవ్ బలాబలాలంటే చూద్దాం. ఈయనకి కొన్ని వ్యతిరేకతలు ఏంటనేది చూసే ప్రయత్నం చేద్దాం. నవీన్ యాదవ్ పైన పెద్దగా చెప్పుకోదగ్గ వ్యతిరేకత అనేది కూడా కొంతమేర కనిపించలేదు ఎక్కడ. ఎందుకంటే సర్వే చేసేటప్పుడు చాలామంది ప్రజలతో మాట్లాడాం కాబట్టి. అయితే ఇక్కడ నెగిటివ్ ఏం చెప్తున్నారంటే అతని చుట్టుపక్కల ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇతని పేరు చెప్పుకొని హడావుడి చేస్తారు, బెదిరిస్తారు అంటూ కొంతమంది చెప్పుకొచ్చిన మాట ఇది. సో ఇతనికి సంబంధించి ఇదొక వ్యతిరేకత అనుకోవచ్చు. మళ్ళీ షేక్పేట, బోరబండ కొన్ని ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాల్లో పెద్దగా పరిచయం లేదు, అంత ప్రభావితం చేయలేని వ్యక్తి అని కూడా కొంతమంది ప్రజలు మాట్లాడుతున్నారు. కానీ ఆయనకి కలిసి వచ్చే అంశాలు మనం చూసినట్లయితే
ఎప్పుడూ ప్రజల్లో ఉండడం, ఎవరైనా సాయం కావాలని ఇంటికొస్తే గనక వారి సమస్యను ఇమ్మీడియేట్‌గా పరిష్కరించే ప్రయత్నం చేసే వ్యక్తి నవీన్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఇక యూసఫ్‌గూడ, రెహమత్ నగర్, కార్మిక్ నగర్, ఎర్రగడ్డ బస్తీలలో మంచి ప్రజాదరణ ఉన్న వ్యక్తి ఎవరున్నారంటే అది నవీన్ యాదవ్ అనుకోవచ్చు. ఇక నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన అనుచరులు, అతని అభిమానులు గూడా వాళ్ళంతా నవీన్‌తో కలిసి రావడంతో ఆయనకి కలిసొచ్చే అంశంగా కూడా చెప్పుకోవచ్చు. ఇక ముస్లిం ఓటర్లలో సైతం నవీన్ యాదవ్‌పై మంచి అభిప్రాయం ఉండటం ఇక్కడ కీ ఫ్యాక్టర్‌గా మనం భావించొచ్చు. ఇక పోటీ చేసిన 2 సార్లు గూడా ఓటమిని చవిచూడటంతో ఇతని పైన కొంత సానుభూతి ఉంది. ఎందుకంటే గతంలో 2 సార్లు ఆయన పోటీ చేశాడు. 2 సార్లు ఓడిపోయాడు. ఈసారి కాంగ్రెస్ టికెట్ ఇస్తే గనక గెలుపు అవకాశాలు కొంతమేర సమృద్ధిగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది నవీన్ యాదవ్ అని చెప్పుకోవచ్చు. ఇక ప్రజలు నవీన్ యాదవ్ లాంటి యంగ్ లీడర్‌ని కోరుకుంటున్నారు. మైనారిటీలు సైతం ఇతని పేరు చెప్పడం గమనార్హం. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు, ఒంటరిగా పోటీ చేసినప్పుడు మంచి ఓట్ బ్యాంక్ అంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసినప్పుడు 19,000, ఎంఐఎం తరఫున పోటీ చేసినప్పుడు 42,000 రావడం కాంగ్రెస్‌కి కొంతమేర ఈ ఎన్నికల్లో టికెట్ ఇస్తే కలిసొచ్చే అంశంగా మారొచ్చు. ఇక యువతలో మంచి ఆదరణ కూడా ఉన్న వ్యక్తి నవీన్ యాదవ్. ఇక మరొక పేరు వినిపిస్తుందంటే కాంగ్రెస్ నుంచి బాబా ఫసీవుద్దీన్. వ్యతిరేక అంశాలను చూసుకున్నట్లయితే గోపీనాథ్‌తో కొన్ని విభేదాలు ఉండడంతో గోపీనాథ్ వర్గీయులు ఎంతో కొంతమేర వ్యతిరేకంగా ఉన్నారు. పార్టీ మారడంతో కొంతమంది బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా వ్యతిరేకత చూపిస్తున్నారు. ఇక బీఆర్ఎస్‌లో ఉన్న క్యాడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అతని వెంట తీసుకొచ్చుకునే ప్రయత్నం చేసిన దాంట్లో ఆయన విఫలమయ్యాడు. ఇక నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో ఇతని గురించి ఎక్కువగా తెలీదు. కేవలం బోరబండ, షేక్‌పేట ప్రాంతాలకే పరిమితం కావడం కొంత అనుకూలతగా ఉంది. ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇతనిపై కొన్ని అభియోగాలు కూడా ఉండడం, కొంచెం దురుసుగా ప్రవర్తిస్తాడని చెప్పేసి గతంలో కేసు గురించి ఇతనిపై కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇక ఇతనికి కలిసొచ్చే అంశాలు ఏదన్నా ఉంది అంటే ముఖ్యంగా బోరబండలో తిరుగులేని కొంత మాస్ ఫాలోయింగ్ ఉండడం ఆయనకు కలిసొచ్చే అంశం. ఇక షేక్‌పేటలో కూడా కొంతమంది మైనారిటీ వర్గీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాబా ఫసీవుద్దీన్ వైపు మొగ్గు చూపుతారు కొంతమంది. అందరూ చూపించే అవకాశం లేదు. గతంలో డిప్యూటీ మేయర్‌గా చేసి ఉండడం, అలాగే బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం అధికార పార్టీలోకి రావడం, డివిజన్‌లో దాదాపు అంటే ఇతను చెప్పుకునేది గాని, పక్కనోళ్ళు చెప్పేది గాని, నియోజకవర్గంలో కొంతమంది చెప్పేది ఏంటంటే దాదాపుగా ఒక 150 కోట్ల రూపాయల పనులు ఏవైతే ఉన్నాయో 150, 160 కోట్ల రూపాయల పనులైతే చేయించాను అని చెప్పుకోవడం. తర్వాత 4 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడం, ఒక పోలీస్ స్టేషన్‌ని ఇక్కడ తీసుకురావడం వీటన్నిటికి కూడాను మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఇతనికి. ఇక గతంలో బోరబండ ప్రాంతంలో గాంజా రౌడీ షీటర్లు ఏవైతే ఇవన్నీ ఉన్నాయి, అసాంఘిక కార్యకలాపాలు చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిర్మూలించడంలో కొంతమేర పోలీసులకు సహకరించి కీలక పాత్ర పోషించాడు అని చెప్పేసి ప్రజలు అంటున్నారు. ఇక ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత అంటే గోపీనాథ్ గారి సతీమణి. ఈమెకి వ్యతిరేక అంశాలను ప్రతికూల అంశాల గురించి మాట్లాడుకుందాం మనం. కొద్దిగా ఇప్పటివరకు కూడా ఒక ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొన్నది లేదు. ఇంతకాలం గృహిణిగా ఉండి సడన్‌గా ఎమ్మెల్యే అభ్యర్థి అంటే చదువుకున్న మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు కొంత అయిష్టం చూపిస్తున్నారు. ఎందుకంటే ఆమె ఇప్పటివరకు ఇంట్లోనే ఉన్నారు కదా! నియోజకవర్గానికి ఏ నిధులు తీసుకొస్తారు, ఎలా కొట్లాడతారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇక నియోజకవర్గంపై పూర్తి అవగాహన లేకపోవడం వంటి అంశాలు కూడా ఈమెకి కలిసొచ్చే ఛాన్స్ లేదు. ఇక కేసీఆర్, కేటీఆర్‌ల ఇక్కడేంటంటే ఒక పెద్ద చర్చ ఏం జరుగుతుందంటే నియోజకవర్గంలో కేసీఆర్, కేటీఆర్‌లకు బినామీలుగా ఉన్నాడు గోపీనాథ్. ఆ గోపీనాథ్ పేరిట ఉన్న ఆస్తులన్నీ కూడాను ఆమె సునీత పేరు మీద రాశారు. కేవలం అందుకనే కేసీఆర్ టికెట్ ఇవ్వాలి అనుకుంటున్నారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది నియోజకవర్గంలో. ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా ఇదే మాట అంటున్నారు. ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి కలిసొచ్చే అంశాలేంటంటే గోపీనాథ్ అకాల మరణంతో నియోజకవర్గంలోని అతని అభిమానులు ఎవరైతే ఉన్నారో అంతా కూడా సునీతపై సానుభూతి చూపించడం, ఆమెకి ఓట్లేయడం, నియోజకవర్గంలోని ముస్లింలు కొంత భాగం బీఆర్ఎస్‌లో పరిమితం కావడం, వాళ్ళకు బీఆర్ఎస్‌లో చాలా స్ట్రాంగ్ జోన్‌గా ఉండడం. ఇక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా కీలకంగా క్రిస్టియన్ ఓట్ బ్యాంకు వీళ్ళకి సానుభూతి చూపించే అవకాశం ఉంది. వీళ్ళకి ఓట్లు పడే అవకాశం కూడా ఉంది. నియోజకవర్గంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ కూడా గోపీనాథ్ అనుచరులుగా ఉన్నారు క్రిస్టియన్ కమ్యూనిటీలో. ఇక గోపీనాథ్ చర్చిలకి ఇచ్చిన ఫండ్ ఏదైతే ఉందో క్రిస్మస్ వేడుకలు జరిపించడం, ఆంధ్ర సెటిలర్స్ అందరూ కూడా జూబ్లీ హిల్స్‌లో చాలామంది ఉండటం, ఇక టీడీపీపై కొంత అభిమానం. ఇక నియోజకవర్గంలోని ముస్లింలు కొంత భాగం బీఆర్ఎస్‌లో చాలా స్ట్రాంగ్ జోన్‌గా ఉండడం, ఇక క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి నియోజకవర్గంలో మెజారిటీ ఆఫ్ పీపుల్ గోపీనాథ్ అనుచరులుగా ఉన్నారు. ఎందుకంటే గోపీనాథ్ చర్చిలకు ఇచ్చిన ఫండ్ గాని, లేదంటే క్రిస్మస్ వేడుకలు జరిపించడం గాని, అలాగే ఆంధ్ర సెటిలర్స్ వీళ్ళంతా కలిసొచ్చే అంశం. ఇంకోటేంటంటే గోపీనాథ్ గతంలో ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి కొంత జూబ్లీ హిల్స్‌లో టీడీపీ ఫ్లేవర్ మిక్స్ అయి ఉంటుంది. ఆ టీడీపీకి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడాను గోపీనాథ్ ఫ్యామిలీ వైపైనే సానుభూతి చూపిస్తున్నారు. ఇదంతా కూడా సునీతకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది. వీటన్నిటికన్నా కేసీఆర్, మాగంటి ఫ్యామిలీకే టికెట్ ఇవ్వాలనే ఆలోచనతో సునీత గట్టి పోటీలో ఉండటానికి మంచి అవకాశంగా మనం భావించవచ్చు. ఇక బీఆర్ఎస్ నుంచి మరో వ్యక్తి విష్ణువర్ధన్ రెడ్డి. ఇతనికి సంబంధించి కొన్ని వ్యతిరేక అంశాలు, బలాబలాలు చూద్దాం ఇక్కడ.
ఈయనకి వ్యతిరేక అంశాలు ఏంటంటే గతంలో ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉన్నప్పటికీ ప్రజల్లోకి వెళ్ళిన దాఖలాలు లేవు. చాలా వరకు తక్కువ. ఇక రాష్ట్ర విభజన అనంతరం నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. అసలు నియోజకవర్గంలో ఉన్నాడా లేడా అనేది కూడా ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కుటుంబ కలహాలు కేవలం ఇక్కడ టికెట్ ఇవ్వలేదని పార్టీ మారడం. అంటే పీజీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ టికెట్ ఆశించినప్పుడు ఆ టికెట్ అజారుద్దీన్‌కి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇమ్మీడియేట్‌గా ఆయన బీఆర్ఎస్‌లోకి వెళ్లారనమాట. అంటే ఇది కాంగ్రెస్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత రాష్ట్రంలో ఎవరైనా బలమైన వ్యక్తి ఉన్నారంటే అది పీజీఆర్. ఆయన అభిమానులు మొత్తం స్టేట్ అంతా ఉన్నారు. ఆ పీజీఆర్ అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు ఆయన పార్టీ మారడంతో. ఇక తండ్రి చివరి వరకు పార్టీలో ప్రజానాయకుడిగా మంచి పేరు సంపాదించుకుంటే, కొడుకు కేవలం సీటు కోసం పార్టీ మారడం అనేది ముఖ్యంగా తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇక ఇతనికి కలిసొచ్చే అంశం ఏంటంటే ఒక్కటే ఒకటి. పీజీఆర్ కొడుకు అని ఓట్లు పడే ఛాన్స్ అయితే ఉంది. అంటే మా సర్వేలోది ఇది కేవలం నేను చెప్పేదో, ఒక వ్యక్తి చెప్పించేదో, ఇంకొకళ్ళు చెప్పించేదో కాదు. కేవలం చాలా పబ్లిక్‌లోకెళ్ళి కావాలంటే ఛానెల్ ఒకసారి చెక్ చేయండి. పబ్లిక్‌లోకెళ్ళి ప్రతి ఒక్కరితో మాట్లాడి గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాతనే ఈ సర్వే మీకు రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇక సర్వే ప్రకారం మనం చూసినట్లయితే అంటే మా సర్వే ప్రకారం ఇప్పటి వరకు వాళ్ళ బలాబలాలేంటి, వ్యతిరేకతలేంటి ఇవన్నీ మాట్లాడుకున్నాం. కానీ సర్వే ప్రకారం ఏం జరుగుతుంది అనేది మనం ఒకసారి చూద్దాం. అన్ని ప్రాంతాల్లో సమస్యలు ఉన్నప్పటికీ, అధికార పార్టీపై వ్యతిరేకత ఉన్నప్పటికీ ప్రజలు నవీన్ యాదవ్ లాంటి యంగ్ లీడర్‌ని కోరుకుంటున్నారు. అంటే మైనారిటీలు సైతం ఇతని పేరు చెప్పడం కొంత గమనార్హం అని చెప్పుకోవచ్చు. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసినప్పుడు, ఒంటరిగా పోటీ చేసినప్పుడు ఇక మంచి ఓట్ బ్యాంక్ రావడం కాంగ్రెస్‌కి కలిసొచ్చే అంశం. ఇక కాంగ్రెస్ పార్టీ నవీన్‌కి టికెట్ ఇచ్చి బీఆర్ఎస్ మాగంటి గోపీనాథ్ వైఫ్‌కి టికెట్ ఇస్తే ఫైట్ చాలా టఫ్‌గా ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ నవీన్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఉండి ఎంఐఎం కాంగ్రెస్‌కి సపోర్ట్ చేస్తే కాంగ్రెస్ విజయం చాలా సులభం అవుతుంది. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్‌కి డెఫినెట్‌లీ సపోర్ట్ చేయాలి. చేయకపోతే చాలా కష్టమవుతుంది. ఇక్కడ ఎంఐఎం కాంగ్రెస్‌కి సపోర్ట్ చేయకున్నా, ఒంటరిగా పోటీ చేసినా గెలుపు అవకాశాలు కష్టం అవ్వచ్చు డెఫినెట్‌లీ. ఇక కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్‌కి టికెట్ ఇస్తే, బీఆర్ఎస్ విష్ణుకి టికెట్ ఇస్తే ఇక్కడ ఎంఐఎం అయితే కింగ్ మేకర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే అజారుద్దీన్‌కి టికెట్ ఇచ్చి ఇటు విష్ణువర్ధన్‌కి ఇస్తే, మధ్యలో ఎంఐఎం పోటీ చేస్తే, ఒకవేళ ఎంఐఎం పోటీ చేయకపోయినా ఆ పార్టీలకు ఎవరికి సపోర్ట్ ఇచ్చినా ఎంఐఎం కింగ్ మేకర్ అవుద్ది ఇక్కడ. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన విషయం ఏంటంటే చదువుకున్న సమర్థవంతుడైన నాయకుడు కావాలి అని చెప్పేసి అది ఎవరైనా పలానా పేరు, పలానా పేరు, పలానా వ్యక్తి కాదు. చదువుకొని కొంత డైనమిక్‌గా ఉండే నాయకుడు కావాలి. అది ఎవరైనా సరే ప్రజలకు మంచి చేసే వ్యక్తి కావాలని చెప్పేసి నియోజకవర్గంలో దాదాపుగా 30-40% మంది ప్రజలు కోరుకుంటున్నారు. కానీ బస్తీలలో నివసించే ప్రజలు మాత్రం అంటే ఇది టు బి ఫ్రాంక్ అందరికీ తెలిసిన విషయమే. కొంత ఓట్లప్పుడు ఎలక్షన్ అప్పుడు డబ్బులు ఎవరు ఎక్కిస్తే వాళ్ళ వైపే మొగ్గు చూపే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చాలా ప్రాంతాలు జూబ్లీ హిల్స్‌లో చాలా ప్రాంతాలు కొంత మాస్ ఫాలోయింగ్ ఉన్న ఏరియాలు కాబట్టి మాస్ పబ్లిక్ అంటే కార్మికులు వీళ్ళంతా ఉండే బస్తీలు కాబట్టి రోజువారీ కూలీలు ఉండే బస్తీలు కాబట్టి వాళ్ళు కొంతమేర సమ్ అమౌంట్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు. సో అది ఇచ్చే అది ఇవ్వగలిగితే గెలిచే ఛాన్స్ కూడా ఉంది. సో ఓవరాల్‌గా మొత్తంలో చూసుకున్నట్లయితే ఈ సర్వే గురించి మీరేమనుకుంటున్నారు? ఏ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది? అసలు ఎవరెవరు అభ్యర్థులు బరిలో ఉంటే పోటీ టఫ్‌గా ఉంటుంది. అసలు ఓవరాల్‌గా ఈ నియోజకవర్గంలో గెలిచేది ఎవరు అనేది కూడా మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి.